మీరు బొగ్గును చూస్తారు కదా, బొగ్గు ఎలా ఉంటుంది, పుట్టుకతోనే నల్లగా ఉంటుంది కదా. దాన్ని మనం ఏం చేయాలి, దాన్ని తెలుపు చేసేద్దామని అనుకున్నా అది తెల్లగా అవదు. తెల్లని పాలు తెచ్చి మనం ఎన్నిసార్లు పాలలో బొగ్గును వేసి నానబెట్టినా కడిగినా ఏం చేసినా ఆ బొగ్గు నలుపు అలాగే ఉంటుంది. అలాగే మనకు కూడా స్నేహితులు ఉంటారు కదా, మనం అనుకుంటాం ఎలాగే నేను మార్చుకుందాము, మనం వాళ్ళతో సరే ఎలా ట్రావెల్ చేద్దాం అనుకుంటూ ఉంటాం కదా. వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళు మార్చొచ్చు ఇలా. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ బుద్ధులు ఎప్పటికీ మారు. మనం ఎంత చేసినా వాళ్ళు మారాలి కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళని గమనించుకుని మనం ఇంకా వాళ్ళ లక్షణం అనేది మనం ఏం చేసినా మారదు కాబట్టి వాళ్ళని ఇంకా మనం వదిలేసేయాలి. అర్థమైందా? అలాంటి స్నేహితుల్ని అలాంటి బంధాలని మనం వదిలేసుకోవాలి. అప్పుడు మనం ప్రశాంతం ఉండగలుగుతాం. అంతే తప్ప వాళ్ళు మార్చాలనే వృధా ప్రయాసం మనం ఎన్నటికీ చేయకూడదు. చాలా మంది ఎంత చదువుకున్నా, వాళ్ళు ఎంత జ్ఞానము ఉన్నా సరే కొన్ని విషయాల్లో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అలాగే ఎదురు వాళ్ళని బాధించడంలో